ఒక నిశ్శబ్దమైన గ్రామం, ఆకుపచ్చ కొండల మధ్యలో నిదానంగా శ్వాసిస్తున్న జీవితంతో. ఆ మధ్యలో ఒక గొప్ప చెట్టు నిలబడి ఉంది. ఆ చెట్టును ప్రతి ఒక్కరూ విస్పరింగ్ ట్రీ అంటారు. అది ఎంత పాతదో ఎవరికీ తెలియదు, కానీ దాని తొక్కలో తరాల కథలు దాగి ఉన్నాయి. పిల్లలు ఆడతారు, ప్రేమికులు పేర్లు చెక్కుతారు, పెద్దవారు నీడలో కూర్చుని కథలు చెబుతారు. కానీ నిజమైన మైక చెట్టు లోపలే ఉంది. దానికి మాటలే ఉండవు, కానీ మంచి మనసున్నవారికి అది ఫీలింగ్స్లో మాట్లాడుతుంది. ఒక వెచ్చటి తాకిడి, ఒక ఆత్మీయమైన గౌరవం. ఒకరోజు మీరా అనే యువతి ఆ చెట్టు వద్దకు వచ్చింది. ఆమె తండ్రి తీవ్రమైన అనారోగ్యంలో ఉన్నాడు. ఆమె ఆశతో కళ్ళు మూసింది. ఆమె బాగా శాంతంగా అనిపించింది. ఒక్కసారి ఆమె మనసులోకి ఒక దిశ చూపింపు వచ్చింది. తూర్పుకు ఒక వాగు, పక్కనే నీలి పువ్వులు. ఆమె తెల్లవారుజామున బయలుదేరింది. అడవి దాటి, కొండలు దాటి చివరికి ఆ వాగుని చూసింది. అద్దంలా పారుతున్న నీరు, పక్కనే నీలి పువ్వులు. ఆమె ఆ పువ్వులతో టీ తయారు చేసింది. ఆమె తండ్రికిచ్చింది. కొన్ని రోజులలోనే అతను కోలుకుని ఎరిగిపోయాడు. ఆ రోజు నుండి గ్రామస్తులు అర్థం చేసుకున్నారు. మీరాను ఆ చెట్టు ఎన్నుకుంది. ఆ చెట్టు మళ్ళీ మౌనంగా నిలబడి ఉంది, గాలిలో ఊగుతూ, నమ్మిన వారిని కాపాడుతూ.